హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను సైడ్ డిష్ ఒకటి మంచి సైడ్ డిష్ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. దానికి మనకి ఇంకేం అక్కర్లేదు, ఒకే ఒక ఉల్లిపాయ చాలు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చారు కానీ, మజ్జిగ చారు కానీ, లేకపోతే ఒకవేళ పప్పు ఉంటే పప్పు చారు కానీ, ఇలాంటివి ఏవైనా పెట్టుకున్నప్పుడు మనం ఇది మనం సైడ్ డిష్గా వాడచ్చు అనమాట. ఇంకే వెజిటబుల్స్ లేకపోతే పప్పు చారు పెట్టుకుని మజ్జిగ చారు ఇలాంటివి ఏవైనా రసం కానీ పెట్టుకుని ఏం చేయాలంటే మనం దీంతో ఒక రెసిపీ చూపిస్తాను మీకు. చూడండి, ఉల్లిపాయ ఏం చేయాలంటే ఉల్లిపాయ కట్ చేయాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు దీనిలో ఉన్నాయి, తాలింపుల బాక్స్లో ఉన్నాయి. కొంచెం మైదా కావాలన్నమాట. కంపల్సరీ దీనికి మైదా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే శనగపిండి, గోధుమ పిండి అవి వేసుకుంటే అంతగా టేస్ట్ బాగోదు. దీనికి కంపల్సరీ మైదా పిండి ఉంటే బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే కార్న్ ఫ్లేవర్ కూడా కొంచెం యూజ్ చేయొచ్చు, బట్ మెయిన్ మైదా పిండి మాత్రం యూజ్ చేస్తాం. సరేనా, ప్రొసీజర్లోకి వెళదాం. ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే చూడండి, ఒక చిన్న డిష్ తీసుకుని దానిలో ఇవి ఉల్లిపాయలు చూడండి, ఇలా సన్నగా చీల్చుకోవాలన్నమాట. ఇది ఒకే ఉల్లిపాయ ఎలా చీల్చాను చూసారా? ఇది ఇలా విడదీసుకోవాలన్నమాట. ఇలా అనుకుంటే విడివిడిగా అవుతాయి. ఇది చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. ఒకసారి మంచి పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు ఇది సైడ్ డిష్గా ఇచ్చాడు. అదేంటి అనుకుంటే నాకు దాని టేస్ట్ అవన్నీ చూసి నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇలా చేసుకుంటాం కదా, ఇలా చేసుకుని ఇది చోట పెట్టేసుకుని ఫస్ట్ మనం దీనిలోకి ఏం చేయాలంటే ఒక 2 స్పూన్లు మైదా తీసుకుందాం. 2 స్పూన్స్ చాలు. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం. ఓకే, అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం అంటే ఎక్కువ వద్దు, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని చేతితో బాగా కలిపేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, మైదా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మనం దీనిలో వేసుకొని బాగా ఈ పౌడర్ అంతా పట్టిద్దాం. ఉప్పు, కారం, పసుపు వేసిన ఈ పౌడర్ అంతా పట్టిద్దాం. ఇవి చాలా బాగుంటాయి, మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఎందుకంటే మనం నీళ్ళు చుక్కలు వేయకూడదు. ఈ ఉల్లిపాయల్లో ఉన్న కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉల్లిపాయలని ఇలా ప్రెస్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటే మనకి ఆ ఉల్లిపాయలో ఉన్న రసంతోనే ఇవి కలుస్తాయి అన్నమాట. అదే ఈ పౌడర్ అంతా వీటికి పడుతుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఇలాగా ఉల్లిపాయలు ప్రెస్ చేసుకుంటూ ఇలా కలిపితే చక్కగా పౌడర్ అంతా వీటికి పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు చూపిస్తాను. ఉప్పు, కారం, పసుపు అనేవి ఉజ్జాయింపుగానే వేసుకోవాలి. అంటే ఎంత వెయ్యండి అని చెప్పలేము, ఎందుకంటే మనకి ఈ ఉల్లిపాయలకి సరిపడా. నేను ఒకే ఉల్లిపాయ తీసుకున్నాను కాబట్టి నేను కొద్దిగానే వేసాను అనమాట. అంటే ఒక్కొక్క 2 స్పూన్లు మైదా, 1 స్పూను అదే కొంచెం
కారం, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు అలా వేసాను కదా. అది మనం ఇలా కలుపుతుంటే మనకు తెలిసిపోతుంది పిండి సరిపోయిందా లేదా అనేది. ఓకే, ఇది ఇలా కలిపేసాను కదా. ఇప్పుడు మనం ఆయిల్ కాగింది, ఆయిల్లో వేయించుకుందాం. ఇప్పుడు కాగింది, కొద్దిగా కొద్దిగా వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హైలోనే వేయించుకోవాలి, ఎందుకంటే కరకరలు ఆడుతూ రావాలి కదా. హైలోనే వేయించుకుంటే ఇలా. చాలా సింపుల్ అన్నమాట. ఇవి వేగిపోయినాయి, తీసేస్తాను. ఇవి మైదాతోనే టేస్ట్గా ఉన్నాయి. నేను ఒకసారి శనగపిండితో ట్రై చేశాను కానీ బాగాలేదు, అందుకని తప్పనిసరిగా మైదాతోనే వేసుకోండి. సౌండ్ వినిపించిందా? కరకరలాడుతూ ఎంత బాగుంటాయో. తప్పనిసరిగా ట్రై చేయండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి నాకు. చాలా బాగున్నాయి. చూసారా ఇది? ఒకే ఉల్లిపాయతో మంచి స్నాక్ లేకపోతే సైడ్ డిష్ రెడీ అవుతుంది. ఓకేనా? ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.